ముగ్గురం గ్రేటే గానీ లోపలికి పదండి, ప్రసాద్ గారిని కలవాలి. పదండి. నమస్కారం సార్. నమస్తే సార్. కాళ్ళకి దండం పెట్టుకో. లే ఏంటి గురవయ్య, కాంతమ్మ, మళ్ళీ ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, ఊరికే మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాం. ఎవరు ప్రసాద్ వీళ్ళు? గురవయ్య, కాంతమ్మ భార్యాభర్తలు. వీళ్ళ అమ్మాయి మళ్ళీ నా భార్య భువన. నమస్కారం మేడం. నమస్కారం. కాళ్ళకి దండం పెట్టమ్మా. నీ క్లయింట్సా ప్రసాద్? కాదు, అప్పుడప్పుడు వీళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్తారు. దొంగ సాక్ష్యాలు మేడం, అందుకు సార్ మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. ఏంటే నా వంకే చూస్తున్నావు? మీ మెళ్ళో హారం చాలా బాగుంది మేడం. బాగుంటే కొంప తీసి కొట్టేస్తావా ఏంటి? భువన, వీళ్ళు దొంగ సాక్ష్యం చెప్పేవాళ్లే కానీ దొంగలు కారు. అవును మేడం, నువ్వు కోర్టులోనే అబద్ధాలు చెప్తావు, బయట చాలా నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటాం. సార్ మమ్మల్ని చాలా సార్లు ఆదుకున్నారమ్మా, అందుకే కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాం. డాడ్, మామ్, వీడు మా బాబు సుదీప్. నమస్కారం బాబు. దీపు, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? లేదు మామ్, ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటాను అని చెప్పడానికి వచ్చాను. మీ ఇల్లు ఒకసారి చూడొచ్చా సార్? ఎందుకు? ఈ ఇంట్లో ఏవెక్కడున్నాయో చూసి కొట్టేయడానికా? భువన, వీరలాంటి వాళ్ళు కారు అని చెప్పాను కదా. రండి, ఇల్లు చూపిస్తాను. థ్యాంక్ యూ. రండి రండి. ఈ అలగా జనాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు ఈ ప్రసాద్? ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. మేమేం అలగా జనం కాదమ్మా, మాది డీసెంట్ ఫ్యామిలీ అమ్మా. భువన, చూసావా నీ మనసులోని మాట కూడా ఎలా గమనించారో? వీళ్ళు చాలా షార్ప్. గుంటనక్క గొరవయ్య ఇక్కడ ఏమనుకున్నావు? కన్నింగ్ కాంతం ఇక్కడ. నీ పేరేంటన్నావు? మల్లిక అండి, ముద్దుగా మళ్ళీ అంటారు అందరూ. నాకు ముద్దొచ్చిన మళ్ళీ అనొచ్చా? ఏంటండి? ఏం లేదు. ఇది హాలు. చాలా బాగుందండి. నువ్వింకా అందంగా ఉన్నావు. ఏంటండి? ఏమి లేదు. ఇలాంటి అందమైన హాల్ని చూడడం ఇదే మొదటిసారండి. ఇలాంటి అందాన్ని చూడటం నాకు ఇదే మొదటిసారి. ఏంటండి? ఏం లేదు. ఇలాంటి ఇంట్లో ఉండాలంటే పెట్టి పుట్టాలండి. ఎంతో అదృష్టం ఉండాలి. నువ్వు ఓ అంటే నీకు అదృష్టం పడుతుంది.
ఏంటండి? ఏం లేదు, నువ్వు కూడా ఇలాంటి ఇంట్లో ఉండొచ్చు అంటున్నా. నాకంత అదృష్టం ఎక్కడుందండి? మా అమ్మ నన్ను ఏ తలకు మాసినోడుకో ఇచ్చి కట్టబెడతారు. బతుకంతా కూలి పనులు చేసుకుంటూ పూరి గుడిసెలో బతకాలి. అదే నా తలరాత. ఒక్కోసారి రాతలు మారుతుంటాయి మళ్ళీ. మీ నోటి పుణ్యమా అని నా రాత మారితే అంతకన్నా ఏం కావాలి? నేను మార్చేస్తాగా. ఏంటండి అన్నారు? ఏం లేదు. ఏదో అంటున్నారు. ఏమంటున్నారు అంటే ఏమీ లేదు అంటున్నారు. మమ్మీ, తమ్ముడు పుట్టాక ఏం పేరు పెడదాం? మంగా ముందు తిను. ముద్దుగా అడుగుతుంది కదమ్మా, చెప్పొచ్చు కదా. హర్షడాడి, మీరు చెప్పండి. హనీ అని పెడదాం. హనీ చాలా బాగుంది హర్షడాడి. మమ్మీ, తమ్ముడు పేరు హనీ. వాణ్ణి తొందరగా రమ్మని చెప్పు. అలా చెప్పమ్మా, నువ్వు అలా చెప్తే గాని మీ తమ్ముడు త్వరగా రాడు. రామల్లి రా, ఇదే మా కిచెన్. అంటే వంటగది కదా అండి? ఏమండి, వాళ్ళెవరండి? అదా, తను మా అన్నయ్య, ఈవిడ మా వదిన. తను ఆవిడ ఆవిడ అంటున్నావు, ఇంతకీ ఈవిడెవరు? నా పేరు మల్లిక అండి. అంతా మళ్ళీ అంటారండి. మా అమ్మ నాన్న మీ నాన్నగారికి తెలుసండి. తెలుసంటే క్లయింట్సా? కాదండి, వాళ్ళు వేరండి. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అది చెప్పలేనండి. ఏ తప్పుడు పనులు ఏమైనా చేస్తుంటారా? ఏవండి, ఏంటో మాటలు? మీరు చాలా అందంగా ఉన్నారండి. మీ కట్టుబొట్టు కూడా చాలా బాగుంది. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. ఈ పాప మీ పాపేనా అండి? అవును, నా పాపే. మరి మీ పోలికల్లేవేంటండి? నా పోలికలు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అది కాదండి, పాపకి అమ్మ పోలికలొచ్చాయి అంటున్నాను. మళ్ళీ ఆ పాప అసలు వీళ్ళ పాపే కాదు. ఓ అవునా? ఓయ్, ఏంటి దిష్టి పెట్టేలా చూస్తున్నావు? ఒరే, ఎందుకురా మాటిమాటికి అలా కసురుకుంటున్నావు? స్వీట్ అండి, గులాబ్ జామున్. ఆ స్వీటు నేనెప్పుడూ చూడలేదండి, ఒక్కసారి కూడా తినలేదు. అయ్యో,
ఇస్తానుండండి తిందురు గాని. మళ్ళీ ఇల్లు చూడాలన్నావు కదా, రా చూపిస్తాను. చూడాల్సింది చాలా ఉంది. స్వీట్ తినొస్తుందిరే దీపు, నువ్వెళ్ళు. చాలా బాగుందండి. ఇలాంటి పేరు వినడం, ఇలాంటి స్వీట్ చూడడం, తినడం కూడా ఇదే మొదటిసారి. మళ్ళీ రా. ఏంటో ఇంటికొచ్చిన అమ్మాయికి దీపు అంత చనువుగా సైగలు చేస్తున్నాడేంటి? చాలా బాగుందండి. ఇది ఎక్కడ పెట్టాలి? సింక్లో పెట్టాలి. షింక్ అంటే? నాకివ్వండి, నేను పెడతాను. ఇదే. మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారండి. ఉంటానండి. ఓకే. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అత్తయ్య? ఇంత అమాయకంగా గులాబ్ జామున్ కూడా తెలియని మనుషులున్నారా? తనేం అమాయకురాలు కాదండి, మీరే అమాయకురాలు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటున్నారు. తను పెద్ద మాయలేడి అని నా డౌట్. ఎందుకురా పరిచయం లేని అమ్మాయిని పట్టుకుని అవమానిస్తున్నావు? నీకన్నీ మీ నాన్నగారి పొరికలే వచ్చాయి. ఆయన కూడా అంతే, ఎప్పుడు ఒకరిని అనుమానిస్తూనే ఉంటారు. నాకేం ఆయన బుద్ధులు రాలేదు. మీరు మావయ్య గారి కొడుకేగా, ఆయన బుద్ధులు పోలికలు రాకుండా ఎలా ఉంటాయి? యాజ్ ఇట్ ఈస్ గా వచ్చుంటాయి. చూసావమ్మా, ఆ చూపు కూడా వాళ్ళ నాన్నగారిలాగే. ఇంతకీ వచ్చిన విషయం ఏంటో చెప్పలేదు గురవయ్య? చెప్పుకోవడానికి మీ తప్ప మాకెవరున్నారు బాబు? మాతో దొంగ సాక్ష్యాలు తెప్పించి డబ్బులిచ్చి ఇల్లు గడిచేలా చేస్తున్నారు. మీ పేరు చెప్పుకొని ఆనందంగా బతుకుతున్నాం. మరి ఎందుకు వచ్చినట్టు? పిల్ల పెళ్ళిడికొచ్చింది మేడం. గుండెల మీద కుంపట్లా ఉంది. త్వరగా ఒక ఐ చేతిలో పెట్టాలి. మీరు దయతలిస్తే పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతాం. మమ్మల్ని పెళ్లి సంబంధాలు చూడమంటున్నారా ఏంటి? భువనా, నువ్వుండు. పెళ్లి ఖర్చులకి ఎంత కావాలి గురవయ్య? మీ దయ మా ప్రాప్తం సారు. మీరు దయదలిచి ఎంత ఇచ్చినా తీసుకుంటాం. అవును సారు, మీ పేరు చెప్పుకుని మళ్ళీ జీవితాంతం సంతోషంగా ఉంటది. భువనా, వీళ్ళకి 1 లక్ష రూపాయలు తీసుకొచ్చు. ఈ ఇంట్లో క్యాష్ లేదు. నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఈ అకౌంట్ ఎందుకు సారు? ఇదిగో ఈ ఫోన్ కొట్టండి. భువనా, వీళ్ళ నెంబర్ తీసుకొని ఫోన్ పేలో ట్రాన్స్ఫర్ చేయి. ఇలా ఎంతమందికి దానం చేస్తావు ప్రసాద్? చెప్పాను కదా, వీళ్ళు పరాయి వాళ్ళు కారు, మన మనుషులు. కోర్టులో వీళ్ళు ఇచ్చిన సాక్ష్యం వల్ల ఎన్నో కేసులు గెలిచాను. వీళ్ళ కాక ఇంకెవరికి చేస్తాం చెప్పు? వేస్తానులేండి. ఫోన్ నెంబర్ చెప్పు. 9705 రా రా.
మా మమ్మీ డాడీ వాళ్ళ బెడ్రూమ్. అయ్యో ఎంత పెద్దదిగా ఉందో, మా ఇంటి కంటే పెద్దదిగా ఉంది. సినిమాలో చూపించినంత అందంగా ఉంది. నీకు నచ్చిందా? స్వర్గంలా ఉందండి. ఇలాంటి గదిలో ఒక్క పూట గడిపిన జన్మ ధన్యమైపోతుంది కదా. ఒకసారి బెడ్ మీద కూర్చో. అయ్యో మీ అమ్మగారి బెడ్ మీద నేనెలా కూర్చోగలనండి? ఏం పర్వాలేదు, కాసేపు ఇది నీ బెడ్రూమే అనుకో. దా, రా, 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 కూర్చో. హాయ్, ఎంత మెత్తగా ఉందో. ఏసీ వేస్తాను, చల్లగా కూడా ఉంటుంది. ఏంటండి తలుపు మూసారు? అంటే ఏసీ బయటికి వెళ్లకుండా ఉండడానికి. బా ఎంత మంచి వాసన. నిజంగా ఇలాంటి ఇంట్లో ఉండాలంటే అదృష్టం ఉండాలండి. నువ్వు అంటే ఆ అదృష్టం నీ సొంతం అవుతుంది. మళ్ళీ ఏమంటున్నారండి? నువ్వు చాలా అందంగా ఉన్నావు మళ్ళీ. దా, దా, కూర్చో. పక్కన కూర్చుంటున్నారేంటండి? నువ్వు దేవతలా ఉన్నావు. నీలాంటి దేవతలు ఇలాంటి స్వర్గంలోనే ఉండాలి. మీరేదో అంటున్నారు కానీ అది జరిగే పని కాదు. నాలాంటి దురదృష్టవంతురాలికి ఇలాంటి స్వర్గం ఎప్పటికీ అందని ద్రాక్షే. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు తలుచుకుంటే ఇలాంటి ఇళ్ళు 4-5 నీ సొంతం అవుతాయి. ఏం చేస్తున్నారండి? నువ్వంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ. నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను. నువ్వు నాకు కావాలి. కుర్రాడేంటి మరీ స్పీడ్గా ఉన్నాడు. వీడిని అడ్డు పెట్టుకుని ఇంటిని సొంతం చేసుకోవాలి. ఊరికి తమాషా చేయకండి. ఊరి గుడిసెలో ఉండే నేనెక్కడా, ఇంద్రభవనంలో ఉండే మీరెక్కడా? మీకు నాకు ఎలా కుదురుతుంది? ఎప్పటికీ కుదరదే. ప్రేమ పెళ్లి అని 4 మాటలు చెప్పి నీ అందాన్ని జుర్రేస్తాను. ఆ తర్వాత నిన్ను వదిలేస్తాను. ఎందుకు కుదరదు? ఒక డబ్బున్నవాడు ఒక పేదింటమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా? అలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. అయినా అందం, ఆస్తి, చదువు ఉన్న మీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. దీనికి మరో ఆశ చూపించాలి. అప్పుడు కానీ నా దారికి రాదేమో. మళ్ళీ ఇలా రా. అయ్య బాబోయ్, ఎన్ని చీరలు! ఇవన్నీ మా అమ్మవే. చాలా ఖరీదైనవి కదండి? అవును, ఒక్కొక్కటి 1 lakh, అదే 1,00,000 వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన చీరల్ని నేనెప్పుడు చూడలేదు. కల్లో కూడా కట్టుకోలేదు. వీటిలో నీకే చీర నచ్చిందో చెప్పు. ఏ నచ్చినా ఏ ఉపయోగం అండి? చూసి ఆనందించడం తప్ప కట్టుకోలేను కదా. నీకు నచ్చిన చీర చెప్పు, కట్టుకుందో గాని.
అదిగో ఆ పచ్చ చీర, అది నచ్చింది. ఇస్తారా మరి? ఇప్పుడు కాదు, నేను తీసుకొచ్చిస్తాను. చాలా థ్యాంక్స్. మరే పొట్టి థ్యాంక్సేనా? నేను నీకు చేరుస్తాను కదా, మరి నువ్వు నాకేమీ ఇవ్వవా? ఏం కావాలి? ప్రేమగా ఒక హగ్గు, స్వీట్గా ఒక కిస్సు. అదేంటండి అలాంటివి అడిగారు? తప్పు కదా? తప్పే ఉందండి, నువ్వంటే నాకు ఇష్టం.